Hi everyone, I am Dr. Damodar Reddy, consultant intervention cardiologist at Specialty Clinics, Narsingi, Hyderabad. Today we are going to discuss a very common problem and very difficult problem too, that is syncope or transient loss of consciousness. So syncope అంటే ఏంటి? ఇది ఒక మనిషికి మోస్ట్ కామన్గా లే పబ్లిక్ కామన్ మ్యాన్ దీన్ని డిస్క్రైబ్ చేసేదంటే చక్కర రావడం, అదర్వైజ్ కళ్ళు తిరిగి కింద పడిపోవడం. దాన్నే మనము ఇంగ్లీష్ ఆర్ మెడికల్ టర్మాలజీలో సింకోపీగా పరిగణిస్తాం. ఈ సింకోపీకి రీజన్స్ ఏంటి అండ్ ఇది గుండె వల్ల వచ్చిన సింకోపియా లేకపోతే వేరే ఆర్గన్స్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిన సింకోపీ అని మనం ఎలా నిర్ధారిస్తాం? సింకోపియా కళ్ళు తిరిగి పడిపోవడం అనేది గుండె వలన కాదా అని ఎలా నిర్ధారిస్తాం? అండ్ వాటి యొక్క అసోసియేటెడ్ సింటమ్స్ ఏంటి అని మనం దీన్ని ఎలా కనిపెట్టాలి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ సింకోపీ వచ్చి అంటే గుండె వల్ల వచ్చినట్టయితే దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్. ఎలా ప్రజెంట్ అవుతారు? సడన్గా వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ సడన్గా కొన్ని సెకండ్స్ కళ్ళు తిరిగి దే మే లూజ్ ద కాన్షియస్నెస్, అంటే కంప్లీట్గా ధ్యాస కంప్లీట్గా కోల్పోతారు. మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లైక్ విత్ ఇన్ 15 seconds వాళ్ళకు దే రీగెయిన్ ద కాన్షియస్నెస్. అందుకని దీన్ని ట్రాన్సియంట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం. సో ఇది గుండె వలన లేకపోతే కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్స్ ఆర్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పేషెంట్ కళ్ళు తిరిగి పడుకోవచ్చు. అదర్వైజ్ సింపుల్గా లో షుగర్తో కూడా పేషెంట్ ఇలా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. బట్ ఇది గుండె వలన కాదా అని మనం ఎందుకు సస్పెక్ట్ చేయాలి, ఎలా నిర్ధారించుకోవాలి? సింకోపిక్ కొన్ని రీజన్స్ ఉన్నాయండి. మోస్ట్ కామన్గా పోస్టల్ హైపోటెన్షన్ అంటాం. పోస్టల్ హైపోటెన్షన్ అంటే కొంతమందికి కూర్చొని పడుకొని లేచినప్పుడు సడన్గా బీపీ డ్రాప్ అవుతుంది. దీన్నే పోస్టల్ గిడ్డినెస్ అంటాం. పోస్టల్ గిడ్డినెస్ అంటే మనిషి యొక్క పొజిషన్ ద్వారా కూర్చొని ఇచ్చినప్పుడు మన కాళ్ళలో ఉన్న బ్లడ్ అంతా బ్రెయిన్ రీచ్ అవ్వకుండా బ్లడ్ ప్రెషర్ బ్రెయిన్కి తగ్గిపోయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. సో వాళ్ళు కింద పడినప్పుడే మళ్ళీ వాళ్ళకు బ్రెయిన్కి అడిక్వేట్గా బ్లడ్ సప్లై జరిగి మళ్ళీ ఇమీడియట్గా దాసలోకి రావచ్చు. ఈ పోస్టల్ గిడ్డినెస్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ సింకోపీ. అండ్ కొంతమందికి వాసోవైరల్ అటాక్స్ అంటాం. కొంతమందికి ఏదైనా సడన్గా యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్తో కూడా వాసోవైరల్ అంటే సడన్గా హార్ట్ రేట్ తగ్గడము, బీపీ తగ్గడము, సడన్గా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. సో నెక్స్ట్ కామన్ రీజన్ వచ్చేసి గుండె సంబంధించిన బ్రాడీ అరిథ్మియాస్ అండ్ టాకీ అరిథ్మియాస్, అంటే గుండె స్లోగా అవ్వడము, అదర్వైజ్ గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకోవడము. సో గుండె ఎప్పుడైతే లెస్ దెన్ 40, జనరల్గా మన గుండె 60 to 100 ఇస్ నార్మల్ హార్ట్ రేట్ ఎవరికైనా కూడా. లెస్ దెన్ 40 వచ్చినప్పుడు సడన్గా బీపీ డ్రాప్ అయ్యి మనకు బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. అలాంటప్పుడు పేషెంట్ సడన్గా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. అదర్వైజ్ గుండె వేగం చాలా ఎక్కువ అవ్వచ్చు, లైక్ మోర్ దాన్ 100, కొన్ని సమ్టైమ్స్ ఇట్ గో అప్ టు 200 ఆర్ 250. దాన్నే మనం టాకీ అరిథ్మియాస్ అంటాం. సో అంటే గుండె వేగం చాలా ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు కూడా మన బ్రెయిన్కి ఆ టైంలో బ్లడ్ సప్లై అడిక్వేట్గా గుండె ఇవ్వలేనప్పుడు సడన్గా పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోవచ్చు. సో హార్ట్ రేట్స్ దేని వల్ల రావచ్చు, ఫాస్ట్ హార్ట్ రేట్స్ దేని వల్ల రావచ్చు? సో హార్ట్ రేట్స్ కుడ్ బి బికాజ్ ఆఫ్ కంప్లీట్ హార్ట్ బ్లాక్, అదర్వైజ్ సిక్ సైనస్ సిండ్రోమ్. గుండెలోని పేస్ మేకర్ అంటాం. సిక్ సైనస్ సిండ్రోమ్ వీక్నెస్ వల్ల, అదర్వైజ్ ఏవీ నోడల్ డిలే అంటే గుండె యొక్క కరెంట్ సర్క్యూట్ వీక్ అవడం వల్ల కూడా మన గుండె కరెంట్ తగ్గిపోయి సడన్గా పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోతుంది. సో దీన్ని మనం ఈసీజీ ద్వారా నిర్ధారించుకొని పేషెంట్కి పేస్ మేకర్ అవసరమా లేదా అని మనం సజెస్ట్ చేస్తుంటాం. అండ్ అదర్ థింగ్ ఈస్ టాకీ అరిథ్మియా. సడన్గా పేషెంట్కి గుండె వేగం సడన్గా ఎక్కువ కావచ్చు. లైక్ దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. అదే ఎస్సీడీ అంటారు, బీటీ అంటారు. అంటే సూప్రా వెంట్రికులర్ టాకీ అరిథ్మియాస్ అండ్ వెంట్రికులర్ టాకీ అరిథ్మియాస్. సో ఈ గుండె వేగం చాలా ఎక్కువ అయినప్పుడు, ఎస్పెషల్లీ ఎస్వీటీస్ వెరీ కామన్గా చూస్తాం. దిస్ కెన్ నాట్ బి ఒక్కోసారి దిస్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్, సమ్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే కెన్ టాలరేట్. అంటే గుండె వేగం ఎక్కువ ఉన్నప్పుడు సడన్గా బీపీ లో అయిపోయి వాళ్ళు ఎమర్జెన్సీకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈసీజీ ద్వారా ఇది నిర్ధారించి కొన్ని ఇంజెక్షన్స్ అంటే హార్ట్ రేట్ కంట్రోల్ ఇంజెక్షన్స్ అని ఇస్తూ ఉంటాము. వాటి ద్వారా మనం గుండె వేగాన్ని కంట్రోల్ చేస్తుంది. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఎప్పుడైతే మనకు గుండె వేగము మెడిసిన్స్తో కంట్రోల్ కానప్పుడు డిఫిబ్రిలేటర్ షాక్ అంటే డీసీ వర్షన్ కూడా చేస్తుంటాం. ఛాతి మీద షాక్ ప్యాడ్స్ పెట్టి పేషెంట్కి షాక్ ఇచ్చడం వల్ల కరెంట్ని కంట్రోల్ చేస్తాం. అదర్ థింగ్ మేజర్ ఆర్ వెరీ డేంజరస్ టాకీ అరిథ్మియా వచ్చేసి వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. సో జనరల్గా ఈ రిథమ్ ప్రాబ్లం అంటే ఈ కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్గా పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోయి ఏమే ఒక్కసారి హార్ట్ అరెస్ట్ కూడా కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఇమీడియట్గా మనము బీపీ కనుక లో ఉంటే పేషెంట్ని షాక్ ఇచ్చి మనము ఆ రిథమ్ని మనం కంట్రోల్ చేయగలము. కొన్నిసార్లు బీపీ స్టేబుల్ ఉన్నప్పుడు మనము కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా హార్ట్ రేట్ని కంట్రోల్ చేయవచ్చు.
సో ఇలాంటి పేషెంట్స్కి ఒక బేసిక్ ఈసీజీ ద్వారా మనము ఎలాంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందో, అంటే హై హార్ట్ రేటా లో హార్ట్ రేటా గుర్తుపట్టి ఫర్దర్గా 2D ఎకో ద్వారా మనము ఇది స్ట్రక్చరలీ అబ్నార్మల్, అంటే గుండె పనితీరు సరిగా పనిచేస్తుందా, హార్ట్ అటాక్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఇది కుడ్ బి జస్ట్ ఏజ్ రిలేటెడా, అయితే గుండెలో హార్ట్ వీక్ లైక్ కార్డియోమైపతీస్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందా అని మనము నిర్ధారించుకుంటాం. బట్ ఏదైనప్పటికీ సింకోప్ అనేది వెరీ కామన్ సిమ్టమ్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ ఇట్ మే బి వెరీ లైఫ్ థ్రెటనింగ్. సో కాబట్టి ఇది కామన్ సిమ్టమ్స్ అని మనం చాలా మంది కన్సిడర్ చేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో మనం దీన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్గా దీన్ని మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకొని ఇది గుండె వల్లనే వచ్చిందా, లేకపోతే బ్రెయిన్ సంబంధించిన కళ్ళు తిరిగి పడిపోతున్నాడా, లేకపోతే వేరే రీజన్స్ వల్ల కళ్ళు తిరుగుతున్నాడా. లైక్ వెరీ కామన్ రీజన్ వర్టిగో. సో చాలా మంది పేషెంట్స్ ఏజ్ పెరిగే కొద్దీ మన చెవి దగ్గర ఇన్నర్ ఇయర్ వీక్నెస్ వల్ల కూడా పేషెంట్కి కళ్ళు తిరిగి వర్టిగోలాగా ప్రజెంట్ అవ్వచ్చు. దట్ కెన్ బి ఫైనల్లీ మనం అన్ని చేసి ఫైనల్లీ వర్టిగోలాగా నిర్ధారిస్తే మాత్రం దట్ కెన్ నాట్ బి వెరీ డేంజరస్. బట్ అది ఫస్ట్ వర్టిగోలాగా నిర్ధారించడానికి మనం ఈ బేసిక్ టెస్ట్ అన్ని చేసి అండ్ కొన్నిసార్లు వెరీ సింపుల్గా ఎవాల్యుయేషన్ అయిపోతుంది. కానీ మనము కాంప్లికేటెడ్ అంటే ఈసీజీలో అబ్నార్మల్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనము దాన్ని ఫర్దర్గా పేషెంట్కి ప్రమాదం రాకుండా ఇమీడియట్గా దాన్ని నిర్ధారించుకొని ట్రీట్ చేస్తే మనం పేషెంట్ని కాపాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.